లైఫ్ స్టైల్లో మనకి తిండి, నిద్ర, ఎక్సర్సైజ్ ఈ మూడిట్లో ప్రాబ్లం ఉండడం వల్ల మనకి పీసీఓడి ఉంటుంది. ఫుడ్ కూడా పీసీఓడి ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవ్వాలి. హై ప్రోటీన్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 9కి తింటే ఈవినింగ్ 6 కల్లా ఆపేయాలి తింటాం. అండ్ నైట్ 10 కల్లా పడుకోవాలి. పడుకుంటే 8 గంటలు హ్యాపీగా పడుకోవాలి, మధ్యలో లేవకూడదు. అండ్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ 3 కనుక చేసుకుంటే పీసీఓడిని మనం చెక్ పెట్టేసేయచ్చు. ఇది చేసుకుంటే ఆబ్వియస్లీ పీరియడ్స్ రెగ్యులర్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా అనమాట. సో పీసీఓడి బిగినింగ్లో ఉన్నప్పుడే మీ పీరియడ్స్ ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఏంటి అంటే అస్సలు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. పీరియడ్ రాకపోయినా, ఒక 1 మంత్ రాకపోయినా, పీరియడ్ కొంచెం డీలే అవుతున్నా, మీరు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినా, పింపుల్స్ వచ్చినా, ఏమన్నా అన్వాంటెడ్ హెయిర్ వచ్చినా, ఇవన్నీ సైన్స్. ఇలా ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ ట్రీట్మెంట్, సో దట్ ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్ని మనం ఆపేయచ్చు. ఓకే. ఇన్ పీసీఓడిలో మనకి ఎంతో ఖర్చు కూడా కూడుకుంటుంది. లేజర్ ట్రీట్మెంట్స్ అని, మందులని, అవి ఇవి అన్నీ చాలా, మళ్ళీ జిమ్ములని, అవంతా రాకముందు మనం ముందే కనుక కన్సల్ట్ చేస్తే సో డెఫినెట్లీ యూ కెన్ సేవ్ యువర్ మనీ, టైమ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో హెల్త్. సో బేసికలీ మోడిఫై యువర్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్స్ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ, అలా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. పీరియడ్ పెయిన్ అన్నది సహజం. ఓకే. బట్ సో అది ఎప్పుడు డాక్టర్ని కలవాలన్నది మనకి అవేర్నెస్ ఇంపార్టెంట్. మనకి పీరియడ్ పెయిన్ కూడా 3 రకాలు ఉంటుంది అనమాట. స్పాస్మాడిక్ అంటాము, కంజెస్టివ్ అంటాము, మెంబ్రేనస్ అంటాము, మిక్స్డ్ అంటాము. ఓకే. స్పాస్మాడిక్ పెయిన్ అంటే ఏంటి అంటే మనకి సెంటర్లో మాత్రమే ఇట్లా లాగినట్టు, కిందకి లాగినట్టు, కొంచెం బ్లీడింగ్ అయ్యేప్పుడు కొంచెం యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అలాంటి టైంలో మనకి స్పాస్మాడిక్ పెయిన్ తెలుస్తుంది, ఆగాగా వస్తూ ఉంటుంది. కంజెస్టివ్ అంటే మనకి పొత్తి కడుపు మొత్తము నొప్పి వస్తుంది, తొడల భాగం ముందు వెనక బ్యాక్ ఏక్ సివియర్గా వస్తుంది. ఎంత వస్తుంది అంటే అసలు వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే ఆఫ్ తీసుకుంటారు, ఆఫీస్లో చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు ఆఫే తీసుకుంటారు. అండ్ దే టేక్ టాబ్లెట్స్ టు ఓవర్కమ్ దట్. సో దిస్ ఈజ్ సంథింగ్ వేర్ యూ షుడ్ మీట్ అ గైనకాలజిస్ట్.